ఏపీలో నేటి నుంచి 2 రోజులు కలెక్టర్ల సదస్సును నిర్వహిస్తుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. వచ్చే ఏడాది నాటికి 15% వృద్ధి సాధనే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతుంది. రాబోయే 6 నెలల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఇందులో ప్రధానంగా చర్చించనున్నారు. తొలి రోజు 9, రెండో రోజు మిగతావి నిర్వహిస్తారు. ఇక సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఏపీలో నేటి నుంచి 2 రోజులు కలెక్టర్ల సదస్సును నిర్వహిస్తుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. వచ్చే ఏడాది నాటికి 15% వృద్ధి సాధనే లక్ష్యంగా ఈ సమావేశం జరగనుంది. రాబోయే 6 నెలల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఇందులో ప్రధానంగా చర్చించనున్నారు. తొలి రోజు 9, రెండో రోజు 17, మిగతావి నిర్వహిస్తారు. ఇక జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సునీత, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఆ కార్యాచరణ రూపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో, ఐఏఎస్, ఐపీఎస్లతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అయితే ఆ సచివాలయంలోని 5వ బ్లాక్ లో నిర్వహించే నిర్వహణకు సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లను గుంటూరు జిల్లా కలెక్టర్, అలాగే గుంటూరు జిల్లా ఎస్పీ ఆ ఇరువురు కూడా పర్యవేక్షించారు. దగ్గరుండి ఆ కార్యాచరణ మొత్తం నిర్వహించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ యొక్క స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా కార్యాచరణ రూపు దిద్దేందుకే కూడా ఈ కలెక్టర్ల సమావేశం జరుగుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఆ కలెక్టర్ల ప్రజెంటేషన్లకే ఈసారి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కూడా సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. గతంలో ఏదైతే ఆ శాఖల యొక్క సుదీర్ఘ ప్రజెంటేషన్ ఉండేది, శాఖల యొక్క సుదీర్ఘ ప్రజెంటేషనే దాదాపుగా 2 రోజులు సమీక్షా సమావేశం ఎప్పుడు జరిగినా గానీ ఆ యొక్క శాఖల సమీక్ష సమావేశం ప్రజెంటేషన్ 65% టైం వృధా అయిపోయే పరిస్థితి ఉంది. కానీ ఈసారి ఆ యొక్క జిల్లా కలెక్టర్ల ప్రాధాన్యత, జిల్లా యొక్క కలెక్టర్ల జిల్లా యొక్క పరిధిలోని ఆ వివరాలు, అలాగే జిల్లా యొక్క అభివృద్ధి, జిల్లా యొక్క ఏదైతే స్థితిగతులు గాని, ఆర్థిక అభివృద్ధి గాని, కొత్త యొక్క ప్రాజెక్టులు గాని మొత్తంగా కలెక్టర్లు ప్రజెంటేషన్ చూపడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. మొట్టమొదటిసారిగా కలెక్టర్లు ఆ నివేదికలు ఎక్కువ ఉండటం, కలెక్టర్ల ప్రజెంటేషన్లు ఎక్కువ ఉండటం, అది కూడా అంతా డిజిటల్ గానే నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క సమావేశాలు కలెక్టర్లు నిర్వహించే సమీక్ష సమావేశాలు ఆర్థిక అభివృద్ధి ఆ పరుగులు పెట్టే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాగా అడుగులు వేయాలనే దాని మీద కూడా కలెక్టర్ల నివేదిక ఆధారపడి ఉన్న ఆ పరిస్థితి అయితే ఉంది. గతానికి భిన్నంగా ఈసారి అందరూ కూడా కలెక్టర్లు చెప్పేది వినాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో ఆర్థికాభివృద్ధి, ప్రణాళిక అమలు, ఇతర ప్రత్యేక అంశాలపై ఆ కలెక్టర్లతో ప్రజెంటేషన్లు ఇప్పించనున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అలాగే తమకు జిల్లా పరిధిలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం, సహకారం కావాలి, కొత్త ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోవాలి తదితరుల అంశాలపై కలెక్టర్లు సగటున 8 పీపీటీ స్లైడ్స్ తో 15 నిమిషాల పాటు ప్రజెంటేషన్ ఇచ్చేలా కూడా ఆ కార్యక్రమం మొత్తం కూడా రూపొందించారు. ఇది రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఇలాగ నిర్వహిస్తున్నారని కూడా చెప్పుకునే ఆ పరిస్థితి ఉంది. ముఖ్యంగా స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా కూడా 2047 విజన్ అమలు దశపై చర్చించేందుకు కూడా నేడు, రేపు ఆ 2 రోజులు జిల్లా కలెక్టర్ల సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం మొత్తం సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్ లో సమావేశ మందిరంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. ప్రభుత్వం వచ్చిన కొత్తలో తొలిసారిగా కలెక్టర్ల సమావేశాన్ని గతేడాది ఆగస్టులో ఒక్కరోజే నిర్వహించిన పరిస్థితి ఉంది. రెండో దఫా డిసెంబర్ లో సమావేశాలు జరిగాయి. అప్పటికే రాష్ట్రంలో పరిస్థితిపై ప్రభుత్వానికి కొంతమేరకు
స్పష్టత వచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు నిగ్గు తేల్చడం, కొత్తగా ఆ ప్రజా సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లు మొత్తానికి గాని జిల్లా ఎస్పీలకు గాని దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పుడు 3వ సమావేశాలకు సంబంధించి కూడా సచివాలయం వేదికగా కూడా 2047 విజన్ స్వర్ణాంధ్ర లక్ష్యాలు P4 అమలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో P4 ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. P4 అమలు, అలాగే డిజిటల్ అడ్మినిస్ట్రేషన్, వాట్సాప్ గవర్నెన్స్, సంక్షేమ పథకాల అమలు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే కొత్త పథకాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇప్పటికే విజన్ 2047 డాక్యుమెంట్ ను కూడా ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి. దానిపై కూలంకుషంగా కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. నేటి ఉదయం 10 గంటలకు కూడా ఈ సమావేశాన్ని CCLA జయలక్ష్మి ప్రారంభిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విద్యానంద్ 5 నిమిషాల పాటు ఆయన ప్రసంగం అనంతరం కూడా రెవెన్యూ ఆర్థిక శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్ మాట్లాడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత 40 నిమిషాల పాటు కలెక్టర్లను ఉద్దేశించి కీలక అంశాలపై మాట్లాడనున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధిపై ఆ శాఖ ప్రధాన కార్యదర్శి 30 నిమిషాల పాటు ప్రజెంటేషన్ ఉన్నారు. అనంతరం వాట్సాప్ గవర్నర్స్, అలాగే RTGS అంశాలపై కూడా IT శాఖ కార్యదర్శి ప్రజెంటేషన్ ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి భూమి రీసర్వే సమస్యలపై CCLA ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మధ్యాహ్నం సెషన్ లో మాత్రం ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు, వేసవి సన్నద్ధత, తాగునీటి సమస్య, వేసవి కార్యాచరణ ప్రణాళికపై ఆయా శాఖ అధికారులు చర్చించి ముఖ్యంగా దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా తొలి రోజు శాంతి భద్రతలు, రెవెన్యూ, ఇతర కీలక అంశాలపై అయితే నిర్ణయించాలని కలెక్టర్ చంద్రబాబు నాయుడు నిర్ణయించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రెవెన్యూకి చోటు ఇవ్వాలని కూడా జిల్లాలో అభివృద్ధికి సంబంధించి కూడా కీలకంగా ఈ సమావేశాలు నిర్వహించే పరిస్థితి కూడా. ఒక రకంగా ఈ సమావేశాలు రెవెన్యూ శాఖ పాత్రదే కీలకం అని చెప్పుకోవచ్చు. రెవెన్యూ అభివృద్ధికి కీలకంగా కూడా ఈ సమావేశాలు జరుగుతున్నాయి అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. రెవెన్యూ శాఖ పాత్ర కీలకం కానుంది. అలాగే ఆ శాఖ కార్యదర్శి CCLA కీలక పాత్రదారులు. గతంలో ప్రతి సమావేశంలోనూ రెవెన్యూ కార్యదర్శి ప్రజెంటేషన్ విధిగా ఉండే పరిస్థితి ఉంది. ఈ పూర్తిగా మార్చేశారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రజెంటేషన్ లేకుండా CMO అధికారులు అజెండా రూపొందించిన పరిస్థితి అయితే ఉంది. ఇది ముఖ్యంగా IAS లో ఒక నూతన వరవడి, ఒక నూతన కొత్త చర్చ లేపే పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. దీని వెనకాల కారణాలు ఏంటి అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో P4 విధానం అనేది అయితే నూతనంగా తీసుకొస్తున్న నేపథ్యంలో పేదరికంపై సంపన్నుల సహాయం అనే విధానంగా కూడా ఈ P4 రూపొందించిన పరిస్థితి ఉంది. పేదరికంపై P4 అస్త్రం అని చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం కూడా ప్రధాన లక్ష్యం ఒకటి, బడ్జెట్ ఏదైతే జిల్లా ఆర్థికంగా పుంజుకోవడానికి కారణాలు, వెసులుబాట్లు, అలాగే రెండోది పేదరికంపై P4 అస్త్రం. ఈ రెండింటి మీద ప్రధానంగా అయితే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న 2 రోజులు కలెక్టర్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.